ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేసరికి నీలగిరి మొక్కలు ఉడిచామండి. ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. సుమారు ఇది 3500 మొక్కలు ఉడిచామండి. ఇది సుమారు ఏంటంటే ఇంటికి వచ్చేసరికి 4.5 రూపాయలు పడుతుందండి. ఎందుకంటే ఎక్కడి నుంచి తెప్పించమంటే ఇది ఒరిస్సా నుంచి తెప్పించామండి. చూడండి, స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇది రాయగఢ్ నుంచి తెప్పించామండి. ఇక్కడ అయితే మాత్రం అంటే ఇంటికి వచ్చేసరికి మొత్తం ట్రావెలింగ్ ఛార్జీలు మొత్తం కలిపి సుమారు మాకైతే 10 రూపాయలు పడిందండి, మొక్కతో సహా. ఎందుకంటే ఇప్పుడు ట్రావెలింగ్ ఛార్జీలు కూడా మనం పెట్టుకోవాలి కదండి. అందుచేత మేము ఏంటంటే ఈ మొక్కలు నీలగిరి ఉడుచుకోవడం జరిగిందండి. సుమారు ఒక 3 ఎకరాలు దాటి ఉంటుందండి. సుమారు 7500 మొక్కలు తెచ్చామండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఉడిచాం కాబట్టి ఇవేంటంటే పెద్ద మొక్కలు కాబట్టి చూపించడం జరుగుతుందండి. ఎందువలనంటే చిన్న మొక్కలు వచ్చాయి, కాకపోతే అవి ఏంటంటే స్క్రీన్ మీద కరెక్ట్గా కనిపించవండి. ఎందువలనంటే ఇప్పుడు చిన్న మొక్కలు ఏంటంటే మొత్తం 4 రకాల మొక్కలు వచ్చాయండి. ఫస్ట్ 3500 మొక్కలు ఏంటంటే చిన్నవి వచ్చాయండి. ఇదేంటంటే ఇది ఎక్కడి నుంచి అంటే ఎర్రన్నగుడి నుంచి మళ్ళీ తెచ్చుకున్నామండి. ఎర్రన్నగుడి నుంచి పార్వతీపురం ఎర్రన్నగుడి నుంచి మళ్ళీ మొక్కలు తెచ్చుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు మాకు తెచ్చిన 3500 మొక్కలు ఫస్ట్ చాలలేదండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు 4000 మొక్కలు తెచ్చాం. ఇక్కడ సుమారు ఇక్కడే ఉడిచామండి. 4000 అంటే ఇక్కడ 3500 మొక్కలు ఉడిచామండి. అంటే ఇంకా ఉడిచాం, కానీ అక్కడికి వెళ్ళి చూపిస్తానండి. స్క్రీన్ మీద చూపెడతాను ఉండండి. చూపెడదాం అనుకున్నాం, కానీ ఏంటంటే ఈ వాతావరణం ఒకటి మాకు సహకరించడం లేదండి. ఎందుకంటే ఇక్కడే అంటే అది ఒక 3 ఎకరాలండి, అక్కడ ఉడుచుకున్నామండి. ఈ నీలగిరి ఉపయోగాలు ఏంటంటే ఇప్పుడు తల నొప్పి, నెక్స్ట్ ఏంటంటే చాలా అంటే మెడిసిన్స్ కూడా చాలా తయారవుతాయండి. చూడండి, స్క్రీన్ మీద మొత్తం నిన్నే ఉడిచాం. నిన్న గట్టిగా వర్షం పడడం చేత ఏంటంటే చూడండి, బురద కూడా స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఏంటంటే నిన్న మొత్తం తుఫాను పడి వర్షం బాధిందండి. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఇది ఎక్కువగా వర్షాకాలంలో పెంచుకోవాలండి. ఇది మామూలు కాలంలో అయితే మాత్రం అంటే పెరగదు. సుమారు ఇది ఏంటంటే వర్షాకాలంలో 4 నెలలలోపు ఉడుచుకోవాలండి. వర్షం దాటిన తర్వాత ఉడుచుకుంటే మనకి ఏంటంటే ఈ మొక్కలకి నీరు ఉండాలండి. ఇదే వర్షం ద్వారా అనుకోండి మనకి మొక్కలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షం ఏంటంటే వర్షాకాలంలో ఉడిస్తారండి. నెక్స్ట్ ఏంటంటే తర్వాత కాలంలో ఉడిచేటప్పుడు ఏంటంటే డ్రిప్ వేసుకోవాలండి. డ్రిప్ మోటార్ ఒకటి తీసుకోవాలండి. ఇది సుమారు ఏంటంటే 3 సంవత్సరాలు పంట అండి. 3 సంవత్సరాల పంట అయిపోయిన తర్వాత ఏంటంటే కోత అవుతుందండి. తర్వాత ఇది తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవాలండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో వేసుకుంటే మనకు బెనిఫిట్స్ అండి. ఎందుకంటే మొక్క ఎదుగుదల బాగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వేసవి కాలంలో ఉండాలండి, అంటే కాపాడుకోవాలండి. మొక్కలు వేసవి కాలంలో కాపాడుకుంటే మళ్ళీ అంటే ఇది అంటే వాటర్ ద్వారా నడుస్తుందండి నీలగిరి మొక్కలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.